టమాటా ధరలు సామాన్య జనాన్ని టారెత్తిస్తున్నాయి. కేజీ టమాటా 80 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా టమాటా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక కర్నూలు సి క్యాప్లోనే రైతు బజార్లో పెరిగిన టమాటా ధరలపైన ప్రభుత్వం దృష్టి సారించి సబ్సిడీ అందించాలని సామాన్యులు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. రైతు బజార్ నందు ప్రస్తుతం మనం ఉన్నాము. ఏదైతే గత 4 రోజులుగా టమాటో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్న మొన్న 80 ఉన్న టమాటో ధరలు ఈరోజు 50కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాను ఈ అప్ అండ్ డౌన్ కావడం వల్ల మళ్ళీ పెరుగుతాయనే ఉద్దేశంతో కొంతమంది కస్టమర్లు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం టమాటో ధరలు తగ్గించి సబ్సిడీ ఇచ్చి పేదలకి సరసమైన ధరలు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, టమాటో ధరలు పెరుగుతున్నాయి, దీన్ని బట్టి గవర్నమెంట్ ఏ విధంగా సహకరించాలంటారు? గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అన్న. టమాటో రేటు పెరిగినాయి. గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గించుకుంటే రేటు ఇస్తే బాగుంటుంది. బీదలకు చాలా అవసరం పడతాయి టమాటోలు. సరే, రేటు చాలా రేటు ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పెరిగినాయి? పెరిగి ఒక వారం రోజులు అవుతుంది అన్న. వారం నుంచి రేటు పెడతాను అండి. ప్రభుత్వం మీకు ఏం చేయాలి? ప్రజలు కదా చాలా మంది, మీరు అవునవును అట్లా సామాన్య ప్రజలు కదా, గవర్నమెంట్ ఏం చేస్తా బాగా? కూరగాయల ధరలు తగ్గియాలి. తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్ పెట్టాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదంట. అవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. టమాటోలు 50 రూపాయలు అంటే గవర్నమెంట్ సబ్సిడీ మీద ఎంతకి ఇస్తే బాగుంటుంది? 30 రూపాయలు అట్లా పెడితే సామాన్య ప్రజలు కూడా కొని తినడానికి అవకాశం ఉంటుంది. ఏమి నష్టము? ఒక్కరొక్కరికి 75,000 లక్ష రూపాయల వరకు జీతాలు ఉన్నాయి. అనాదిగా బ్రతికిన వాడు పంట లేక నలిగి సచ్చి యాదో ఒక్క ఎకరానికి నాటుకుంటే 20-30 సెంట్లు బతికింటుంది. దానికి ఆ 20-30 సెంట్లకు 10 బాక్సులు 5 బాక్సులు వెళ్తాయి. ఇప్పుడు తినేది నా అదృష్టం అనుకుంటాడు వాడు. అంతేకాని నాకు టమాటా పెరిగింది, ఉల్లిగడ్డ పెరిగింది, ఉల్లిగడ్డ తగ్గియండి. ఇప్పుడు బజార్లో పోసి అమ్మితే 3 దుర్లకు చెల్లకుండా ఉల్లిగడ్డలు ఇప్పుడు 2 నాలుగు పోతాయి. ఇప్పుడు వరకు అమ్మినాయి. ప్రతి ఒక్కటి రేటు ఎక్కువనే ఉంది. నిన్న 20-30 ఉండే, అయిపోతుంది 50 అయిపోయా. ప్రతి ఒక్కటి చూడు, కొత్తిమీర గట్ట తీసుకుంటాక 20 చెప్తా ఉన్నారు. ఏమైనా రైతు బజార్కి వస్తా కూడా ఇట్లా అన్యాయం జరుగుతా బాగలేదు. చూడు, రేట్ తగ్గండి. కూరగాయల రేట్లు తగ్గితేనే కదా బీద బిక్క కొనాల్సింది, తినాల్సింది కూడా. బీద బిక్క కొనాలంటే వాళ్ళకు అన్ని సౌకర్యాలు కనిపిస్తలే కదా కొనాల్సింది. వాళ్ళు లేకుంటే ఎవరైనా కొనాలా, ఎవరైనా తినాలా, ఎవరైనా పోషించాలా. కాబట్టి మళ్ళీ 100 రూపాయలు నిన్న అమ్మినారు మా ఊర్లో మళ్ళీ పల్లెటూరే మాది. మళ్ళీ ఆల్రెడీ మాకు రైతులకు చేనులు పండుతున్నాయి. వ్యవసాయం దానిలోనే అమ్ముతున్నారు ఊర్లో. టమాటాల రేటు బీభత్సంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి సామాన్య ప్రజలు కొనడం వచ్చేసి చాలా కష్టంగా ఉంది. అదిగాక టమాటాలు సీజన్ వచ్చేసి బాగా తినాలంటే సి విటమిన్ అది, కానీ సరిగా అందలేకపోతూ ఉన్నాయి. రేటు 100 రూపాయలు పెడుతున్నారు, 70 రూపాయలు పెడుతున్నారు, కానీ బాగలేవు అన్నీ. వచ్చేసి గవర్నమెంట్ ప్రజల కోసం ఆలోచించి కొంచెం సబ్సిడీతో వస్తే కన్నా బాగుంటుందని ప్రజలు అభిప్రాయం తెలుపుతున్నాము. పెరిగిన తర్వాత రైతులకు మేలే జరుగుతుంది కదా. ఏదైతే గత వారం రోజులుగా టమాటో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ప్రభుత్వం స్పందించి సబ్సిడీ ప్రకటిస్తే తక్కువ ధరలకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు టమాటో అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నారు. అంటే సగం మంది రైతులు, సగం మంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నా కూడా ఎక్కువ భాగము రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా, ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ రైతు బజారు నిర్మించారు. అయితే ఇంకా వ్యాపారస్తులు పెరగడానికి అంటే రైతు బజార్లో స్థలం చాలటం లేదని, అది మరికొంత విస్తరించి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని అదనంగా విస్తరించినట్లయితే పబ్లిక్ రద్దీ కూడా తగ్గి ఇంకా కొంతమంది వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అవుతూ ఉందని చెప్తున్న పరిస్థితి తెలుసా ఉంది. అయితే ఏదైతేనేమి టమాటో ధరలు విషయంలో ప్రభుత్వం అయితే స్పందించి అంటే సబ్సిడీ ప్రకటించి సరసమైన ధరలకు పేద ప్రజలకు అందించాలని డిమాండ్ అయితే మనకు వినిపిస్తుంది.